మెట్రో రైల్ విషయంలో కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ సానుకూలంగా జరిగిందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏదో ఒక రూపంలో మెట్రో ముందుకు పోవాలనేది తమ ఆలోచన అని, తొందరగా పూర్తి కావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. సానుకూల ఫలితాలు వస్తే హరీష్ రావు, కేటీఆర్లకు ఏం బాధ అని చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో మెట్రో విఫలమైందని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారు 4% ఇంట్రెస్ట్ తెచ్చి భారం పడకుండా ప్రజల మీద మెట్రో చేయాలంటే అప్పుడు ఏమన్నారు గత మీటింగ్లలో సెంట్రల్, ఎందుకంటే కిషన్ రెడ్డి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది దీంట్లో? కిషన్ రెడ్డి గారు కూడా ఆ మీటింగ్లలో సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి గతంలో మెట్రో ప్రాజెక్ట్లో ఎల్ఎన్టీ వాళ్ళు ఏమన్నారంటే మాకు నష్టం జరగడానికి కూడా బీఆర్ఎస్ఏ కారణం అని చెప్పారు. 3 ఏళ్ళు బీఆర్ఎస్ ఆ ప్రాజెక్ట్ వయబిలిటీ లేకుండా డిజైన్లు మార్చాలి, రూట్లు మార్చాలి, ల్యాండ్ అక్వైజిషన్లో సపోర్ట్ చేయకపోవడం వల్లనే ఎల్ఎన్టీ ఈరోజు నష్టాల పాలైంది. ఇవాళ ఎల్ఎన్టీ ఎగ్జిట్ ఎందుకైంది మెట్రోలో నుంచి? మెట్రో ఫేజ్ 1 నుంచి ఫేజ్ 2 ఎందుకు కట్టలేకపోయారు ఎల్ఎన్టీ వాళ్ళు? ఇది కేవలం జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2009లో జయపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్రూవల్ జరిగినటువంటి ప్రాజెక్ట్ని బీఆర్ఎస్ వచ్చినాక 3 ఏళ్ళు వాళ్ళని ఇబ్బందుల పాలు చేసి వాళ్ళ ప్రాజెక్ట్ని ముందుకు పోకపోవడం వల్లనే వాళ్ళు అత్యధిక వడ్డీలకు రుణాలు తెచ్చి ఆగమైపోయారు.